హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ ఏంటో తెలుసా? మైసూర్ బోండా. నోట్ వేసుకుంటే కరిగిపోయే మైసూర్ బోండా. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చినాయో? ఎలా చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఫ్లఫీ మైసూర్ బోండా. మన ఛానల్లో కొత్తగా వస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు కావాల్సిన రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా మైదాని ఈ కప్పుతో కొలుసుకుందాం. మైసూర్ బోండాలకి ఒక కప్పు మైదా తీసుకుంటే బాగుంటాయి. మైసూర్ బోండాలు చేసుకోవాలంటే రెండు 3 నేను 4 కప్స్ తీసుకున్నాను దీంతో మైదా. అలాగే మనం దీంట్లో పొల్లటి పెరుగు వేసుకోవాలి. మైసూర్ బోండాలకి మైదా అయితేనే బాగుంటుంది టేస్ట్గా. పెరుగు 4 స్పూన్లు పెరిగేస్తున్నాను. దేంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే దీంట్లోనే జీలకర్ర. అలాగే ఇది ఫ్లఫీగా రావాలి కదా, అందుకని దీంట్లోనే కొంచెం వంట సోడా కొంచెం వేస్తున్నాను, సరిపోతుంది. ఇదంతా మనం బాగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం మైసూర్ బోండాలు చాలా బాగుంటాయి. నేను ట్రై చేశాను ఒకసారి, చాలా బాగా వచ్చినాయి. అందుకే మీకు కూడా చూపిద్దాం అనేసి చేస్తున్నాను. మైసూర్ బోండాలు అంటే మీకు కూడా ఇష్టమైనా, నాకైతే చాలా ఇష్టం. బయట తెచ్చుకునేదానికంటే మన చేతులతో మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇది ఇలా పెరుగులో కలిపాం కదా, మనం చూసుకొని ఇక్కడ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. దీనికి వాటర్ ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకోవాలి. మిగిలిన వాటర్ కూడా పోస్తున్నాను. ఇది తీసేసి చేత్తో కలుపుకుందామండి. చేత్తో కలుపుకుంటే చాలా బాగా వస్తుంది. చేత్తో అయితే బాగా కన్వీనియంట్గా ఉంటుంది, ఎందుకంటే ఫ్లఫీగా రావడానికి. ఇంతే. చూసారా, ఇలా వస్తే సరిపోతుంది. ఇలా చేయటం వల్ల ఫ్లఫీగా వస్తుంది మైసూర్ బోండాలు, చాలా బాగుంటుంది. అంతేకాదు పిండి కూడా బాగా కలిసిద్ది. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. మనం ఇలా ఎంతసేపు అయితే చేసుకుంటామో అంత ఫ్లఫీగా వస్తాయి, ఎందుకంటే సోడా ఉప్పు వేసాం కాబట్టి బాగుంటుంది. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం అండి. స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడవుతూ ఉంటుంది. చూసారు ఈ పిండి ఎలా వచ్చిందో, ఇలా రావాలి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ వేడైంది. మనకి పిండి తీసుకున్నాం కదా, ఇది ఇలా తీసుకొని ఇలా వదలొచ్చు. అలా అయినా వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. మీకు ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోండి. ఎలా వేసినా పూర్ణాలు వస్తాయి. కొత్తగా చేసేవాళ్ళైతే ఇలా వేసుకోండి, ఇలా వేసినా సరిపోతుంది. అదే అలవాటైన వాళ్ళైతే ఇలా వేసుకోండి. చాలా ఈజీ. చూసారా ఎంత ఈజీగా ఎలా వస్తున్నాయో? చూసుకొని కలుపుకోండి. పిండి కలిపేటప్పుడు చూసుకొని కలుపుకుంటే మైసూర్ బోండా చాలా బాగుంటాయి. బయట ఎలాంటి ఇస్తారో ఏమో తెలియదు కదా, మన ఇంట్లోనే మన చేతులతో మంచిగా ఫ్రెష్గా అప్పుడప్పుడు చేసుకుంటే చాలా మంచిది. బయట తెచ్చుకునే కంటే బయట ఆయిల్ ఫ్రెష్గా ఉంటుంది కదా, మనమైతే ఇంట్లో ఫ్రెష్ ఆయిల్తో మంచిగా చేసుకుంటాం. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ హైలో పెట్టారనుకో పైన క్రిస్పీగా అవుతాయి, లోపల పచ్చిగా పిండిగా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి మైసూర్ బోండా. చాలా సింపుల్. మీకు ఎలా వస్తే అలా వేసుకోండి. చూపించాను కదా, అలా వేసుకోండి. పిండి అయితే ఇలా ఉండాలి. మనం కలిపినప్పుడు ఇట్లా ఇలా స్లోగా ఇలా పడాలి. చూసారుగా, ఇలా వస్తే వచ్చినట్టే చూసుకొని చేసుకోండి. అలాగే ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. మైసూర్ బోండా రెడీ అయిందని చూద్దాం. ఇది రెడీ అయిపోయింది. ఇలా గోల్డ్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇవి తీసేసుకుందాం. అది
చూసారా ఎలా వచ్చిందో, ఇలా వచ్చినాయి, బాగా వచ్చినాయి కదా. ఇవి మనం పక్కన చేసుకొని సేమ్ ఇవి కూడా అంతే. ఇంకా అన్నీ ఇలాగే వేసుకోవాలి బాల్స్ లాగా. కొత్తగా చేసేవాళ్ళు అయితే మామూలుగానే వేసుకోండి, ఇలాగా చేతితో చూపిస్తున్న విధంగా. ఎలా చేసినా బాగా వస్తాయి. చూసారుగా, అన్నీ ఇలాగే రెడీ చేసుకోవాలి. సిమ్లో మాత్రమే చేసుకోవాలి. ఇవి ఎంతవరకు వచ్చినా చూద్దాం. ఇవి అయిపోయింది ఆల్మోస్ట్. అన్నీ తీసేసాను నేను. చూసారా, ఇవి రెడీ అయినాయి. మైసూర్ బోండా చూసారా ఎంత బాగా వచ్చినాయి. ఎలా వచ్చినాయి ఒకసారి చూద్దామండి. చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి ఎలా వచ్చినాయి చూద్దామా. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చేసినాయో. చూస్తుంటేనే బాగుంది కదా. ఇది చూపిస్తాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా మైసూర్ బోండా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే మైసూర్ బోండా. చూస్తుంటే నోరు అవుతుంది కదా. ఇంకెందుకు కావాల్సిన మీరు కూడా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిన కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తుంది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. మరొక వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.